ప్రస్తుతం మనతో పాటు మితాయి అల్వార్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. అన్న ఏం చెప్తారు అంటే మీకు ప్రధానంగా ఇప్పుడు జరిగినటువంటి వర్గీకరణ ఒక 30 సంవత్సరాల పోరాటం, దాని తర్వాత ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే దిశలో మళ్ళీ మీకు అన్యాయం జరిగిందంటూ కూడా మీరు సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారన్న? మాకు చంద్రబాబు గవర్నమెంట్లో వర్గీకరణ జరిగినప్పుడు మాది అత్యంత వెనుకబడ్డ జాతిగా డి గ్రూప్లో ఉన్నాం. ఆ డి గ్రూప్లో ఉన్నప్పుడు ఎంతో కొద్దిగా మాకు గవర్నమెంట్ నుండి సత్ఫలితాలు వచ్చి కొంతమంది ఉద్యోగాలు చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ వర్గీకరణ తీసేసిరో మేము మళ్ళా 50 సంవత్సరాలు వెనుకకు వెళ్ళిన విధంగా ఒక్కరికి కూడా ఉపాధి లేకుండా మేము రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఏ రకంగా కూడా ముందంజలో లేము. ఇప్పుడు దాదాపు మితాయి అయ్యల్వార్ అంటే ఈ కులం కూడా తెలియని జనాభా రాష్ట్రంలో ఎంతోమంది ఉంది. మా జనాభా రాష్ట్రంలోనే చాలా అత్యధికంగా సంఖ్యాపరంగా తక్కువ గల జనం, అత్యధికంగా ఆర్థికంగా వెనుకబడ్డ జనం. మమ్మల్ని ఈరోజు ఏదైతే ఉందో అత్యంత డెవలప్ అయినటువంటి క్యాస్ట్లో గ్రూప్ 3లో మమ్మల్ని చేర్చడం జరిగింది. దాని వలన మేము 100 సంవత్సరాలు వెనుకకు మా భావి భవిష్యత్తు వెనుకకు పోయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇదంతా ఎవరి తప్పిదం వల్ల జరిగింది అనుకోవచ్చు ప్రధానంగా? ఇది ఎవరి తప్పిదం అని చెప్పి మేము కమిషన్కు మేము ప్రతి మండలం ప్రతి జిల్లాలో కూడా మా కుల సంఘం తరపున మేము నివేదికలు కరెక్ట్గా ఇచ్చినప్పటికీ చివరకు సత్ఫలితం మాత్రం మాకు చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని మా సంఖ్యాపరంగా మేము పరిష్కరించుకోలేము. కాబట్టి ఈరోజు గౌరవ శ్రీ మాన్య మందకృష్ణ మాదిగ అన్నగారిని కలిసి అన్న సహకారంతో ఈరోజు ప్రెస్ మీడియా ద్వారా బషీర్బాగు ప్రెస్ క్లబ్లో ఈ ప్రోగ్రాం నిర్వహించి మేము మా సభ నిర్వహించడం జరిగింది. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని గవర్నమెంట్ దృష్టికి పోయి తొందరలోనే మాకు పరిష్కారం లభిస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మా జాతి వెనుకబడ్డ జాతి కాబట్టి మమ్ముల అత్యధికంగా డెవలప్ అయిన కేటగిరీలో కాకుండా అతి తక్కువగా అస్సలు డెవలప్ కాని కేటగిరీలో మమ్మల్ని చేర్చాలన్నదే మా ప్రధాన డిమాండు. మాకు గవర్నమెంట్ పరంగా కానీ ఏ రాజకీయ పరంగా కానీ సమాజంలో మాకు గుర్తింపు లేకుండా ఉండడం వల్ల మేము ఎవరికి కూడా ఈరోజు వరకు కూడా మేము ప్రశ్నార్థకంగా మారిన విషయం. దానిని అన్నగారి దృష్టికి మందకృష్ణ అన్నగారి దృష్టికి తీసుకోవడం వలన ఈరోజు అన్నగారు మాకు గవర్నమెంట్ దృష్టికి కమిటీ చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ దృష్టికి, అదేవిధంగా జిల్లాలు పర్యటించినటువంటి మన ఐఏఎస్ ఆఫీసరు అయినటువంటి సార్ దృష్టికి కూడా తీసుకుపోయి మా సమస్యను పరిష్కరిస్తా శాయశక్తులా కృషి చేస్తానని మాకు అభయం ఇవ్వడం జరిగింది.